అక్క రా కాడుకుందాం. నేను రాను పో. ఏరా అరే వదలరా. నువ్వు రాకపోతే నేను చింపేస్తాను చూడు. నేను రాను చెప్తే అర్థం కాదా? ఏలే. అరే ఆగురా, హెల్మెట్ తెస్తాను. అబ్బా ఇంట్లో ఆటకు హెల్మెట్ ఎందుకు లేక నేను పెట్టుకోను. ఒరేయ్, మనం చిన్నప్పుడు ఆటలో నేర్చుకునేవే పెద్దయ్యాక జీవితంలో ఉపయోగపడతాయి. భలే చెప్పావమ్మా. ఒరే చిన్న, జీవితం కూడా ఒక ఆట లాంటిదే. చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించడం అలవాటు చేసుకోవాలి. అవును తాతయ్య, మా స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ మీద సర్వేజన సంస్థ వాళ్ళు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రాం చేశారు. వాళ్ళు చెప్పింది నేను విన్నాను, నన్ను చెప్పమంటావా? వినడం చెప్పడం కాదు, ఆచరించాలి. ఆచరణ లేని ఆదర్శం దండగ. జీవితం దండగ చేసుకుంటావా? ఏంటమ్మా ఆచరణ ఆదర్శం అంటూ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకురా అలా విసుక్కుంటావు? పిల్లలు చెప్పింది వినే ఓపిక తల్లిదండ్రులకు ఉండాలిరా. అలా చెప్పండి, నేను చెప్తే అస్సలు వినిపించుకోడు. ఇటు రా తల్లి, కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, స్కూల్లో ఏం చెప్పారు నీకు? మన పెద్దవాళ్ళు పంచమహాపాపాలంటారు కదా, అవేమిటి తాతయ్య? శ్రీహత్య, శిశుహత్య, బ్రహ్మహత్య, గోహత్య, గురుహత్య కదా. కానీ ఇప్పటి కాలానికి తగ్గట్టుగా సప్తమహాపాపాలని అంటారు. సప్తమహాపాపాలా? నేనెప్పుడు వినలేదే. ఏంటమ్మా అవి? సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, సిగ్నల్ పాటించకపోవడం. భగవంతుడు మనిషి కుదురుగా నడవడానికి కాళ్ళిచ్చాడు. వేగంగా పరిగెత్తడానికి వాహనాన్ని ఇచ్చింది విజ్ఞానం. విజ్ఞత లేని విజ్ఞానం ప్రమాదకరం అమ్మా. ఒరే సురేష్, అమ్మాయి చెప్పే మంచి మాటలు కాస్త వినరా? తాతయ్య, నీది రిటైర్డ్ లైఫ్, బట్ వీఆర్ లివింగ్ ఇన్ కాంపిటేటివ్ అండ్ స్పీడీ ఏజ్. ఎంత స్పీడీ ఏజ్ అయినా రూల్స్ పాటించాలి. నీకు అర్థం కావట్లేదు తాతయ్య. ప్రతివాడి తాపత్రం ఏంటో తెలుసా? ఎలాగోలా డెస్టినేషన్ త్వరగా చేరుకోవాలని. తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలనుకోవటంలో తప్పులేదురా. కానీ తొందరలో రూల్స్ పాటించకపోతే చేరుకునేది డెస్టినేషన్ కాదు, శ్మశానానికి. ఎక్కడో ఏదో ప్రమాదం జరుగుతుందని ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏం సాధించలేము. అరే, ఏదైనా సాధించాలి అంటే అసలు జీవితం అంటూ ఉండాలి కదరా. ఉంటుంది, ఉండకుండా ఎక్కడికి పోతుంది? పోతుందిరా, వేళ్ల సందులో నీళ్ళలా జారిపోతుంది. నీకు గుర్తుందా నీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందే ఎలా కనుమరుగైపోయారో? జాగ్రత్తగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. ఆ డ్రైవర్ తాగేస్తున్నాడట. నేనంటుంది అదే తాతయ్య. మా అమ్మ నాన్న ఏం తప్పు చేశారని అయినా చనిపోయారుగా. విధి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అలాగని గాలిలో దీపం పెట్టి విధి అనటం కరెక్ట్ కాదురా. ప్రతి మనిషి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. జాగ్రత్త అనేది ప్రకృతిలో ఒక ముఖ్యమైన సూత్రం. జాగ్రత్తలా? ఈయన లాస్ట్ వీక్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళామా, కార్ ఎలా డ్రైవ్ చేశాడో అడగండి. సీట్ బెల్ట్ పెట్టుకోమంటే పెట్టుకోడు. అవునా? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవురా? షర్టు మడతలు పడిపోతుందట. మడతల కోసమని మరణాన్ని ఆహ్వానిస్తామా చెప్పండి? సందు దొరికింది కదా అని చెప్పి 1-4 ఎక్కిస్తున్నావు కానీ ఆ రోజు పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారు అది ఆలోచించవే. ఎరా నువ్వు చెప్పు, ఆ రోజు డ్రైవింగ్ ఎంజాయ్ చేయలేదా? సూపర్ డాడీ. అది నువ్వు చెప్పమ్మా. అంటే అది ఆ రోజు చెప్పలేకపోయాను గాని చాలా భయమేసింది నాన్న. అవేర్నెస్ క్యాంప్లో అంతా విన్నాక అది చాలా ప్రమాదం అని తెలిసింది. ఒరే చిన్న, నువ్వు అవేర్నెస్ క్యాంప్లో అంతా విన్నావుగా, నువ్వు చెప్దురా. మన దేశంలో రహదారుల పొడవు 60 లక్షల కిలోమీటర్లు. మన దేశంలో వాహనాల సంఖ్య సుమారు 36 కోట్లు. మన తెలంగాణలో రహదారుల పొడవు 1,10,000 కిలోమీటర్లు. తెలంగాణలో వాహనాల సంఖ్య 1,74,00,000. భయంకరమైన విషయం ఏమిటంటే ఇండియాలో గత దశాబ్దంలో రోడ్డు ప్రమాదం వల్ల మరణించిన వారి సంఖ్య 15 లక్షల మంది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతమంది చనిపోలేదు. మన దేశంలో రోజుకి 1368 ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది. ప్రతి 4 నిమిషాలకి ఒక మరణం సంభవిస్తోంది. అంటే
పరిస్థితి అంత దారుణంగా ఉందన్నమాట. అందుకే మేం పిల్లలము పెద్దవాళ్ళతో ప్రమాణం చేయించాలనుకుంటున్నాము. ఏంటా ప్రమాణం? మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళకూడదనా? కాదు, మీ చేయి ఇలా చాపండి చెప్తాను. ప్రమాణం లేదు, గాడిద గుడ్డు లేదు. పోతలకే యామిని, పని మనిషి రాలేదన్నావు కదా, బయటికి వెళ్ళి అందరికి ఫుడ్ పార్సల్ తీసుకొస్తాను, భోజనం చేసి సినిమాకి వెళ్దాం. రెడీగా ఉండండి. ఏమండి హ్మ్. ఎలా వెళ్తున్నారు? కారా బైకా? పక్క సందులో కారు ఎందుకు, బైక్ మీద వెళ్ళి వస్తా. అయితే హెల్మెట్ పెట్టుకెళ్ళండి. ఏంటి ఈ కాస్త దూరానికి హెల్మెట్ అవసరం లేదులే. హెల్మెట్ వదిలేసి వెళ్తున్నారు. భద్రం నాన్న. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా రాను. బాయ్. జాగ్రత్త అండి. పిల్లలు, ఇవాళ ఎలాగైనా మీ నాన్నగారితో ప్రమాణం చేయిద్దాం. ఆయన చేయనంటే అస్సలు ఒప్పుకోవద్దు. నువ్వు ఆ పేపర్ పట్టుకొని రెడీగా ఉండు. మీ నాన్నగారు వచ్చేసరికి నువ్వు చదవడం ప్రారంభించు, ఓకేనా? సూపర్ మమ్మీ. హా. అమ్మా, ఏదో ప్రమాణం అన్నావు, అది కాస్త చదివి వినిపించమ్మా. I will always wear a helmet while driving two-wheeler. I'll never use mobile phone while driving. I will never use mobile phone while driving. I will never drink and drive. I will always follow traffic rules and signals. I will drive responsibly and protect lives, including mine. స్కూల్లో మాకు సర్వేజన సంస్థ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పారు. అమ్మాయి చెప్పిన మంచి పాటలు కాస్త వినరా. ఇవాళ ఎలాగైనా మీ నాన్నగారితో ప్రమాణం చేయిద్దాం. అయితే హెల్మెట్ పెట్టుకెళ్ళండి. ఈ కాస్త దూరానికి హెల్మెట్ వదిలేసి వెళ్తున్నారు. భద్రం నాన్న. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా రాను. బాయ్. హలో, 108. కానిస్టేబుల్, ట్రాఫిక్ క్లియర్ చేయి. ఎవడో పోయినట్టున్నాడు రా. మనకెందుకు లేరా పోనీ. ఆపరా ఎవడో పాపం. బాబు మామా, ఏయ్, ఎవరు మీరు? మామా, సార్ మా వాడు ఏంటి, డ్రింక్ చేశారా? సార్ అది డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పని మీకు తెలీదా? పార్టీ ఆ పార్టీనే మీ వాడి ప్రాణం తీసింది. పార్టీ అంట పార్టీ. చూస్తే చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం రా? వీకల్ తాకా తాగేసి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేటవేనా? రై, మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థం కదా? రై, మీకేమన్నా అయితే రేపు పొద్దున మీ అమ్మా నాన్న పరిస్థితి ఏమిట్రా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదురా మీకు? ఛ! వాడు చావటమే కాదు, పాపం అమాయకుడని ఇంకొకరిని కూడా చంపేశాడు. అతను హెల్మెట్ పెట్టుకోనున్నా ఇప్పుడు కనీసం ప్రాణాంతైనా ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. పదండి, ముందు మీరందరూ పోలీస్ స్టేషన్ పదండి. కానిస్టేబుల్, వెళ్ళి బండి ఎక్కించు. పదండి. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, వాహనం మీద ఆధారపడి మీరు మీ ప్రయాణం సాగిస్తున్నారు, కానీ మీ మీద ఆధారపడి మీ కుటుంబం జీవనం సాగిస్తుంది. వాళ్ళ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ మీతోనే అల్లుకుని ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. మీ రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని, భద్రం నాయన అని చెప్పి సాగనంపే మీ కూతురో, కొడుకో, భార్యో, తల్లో, తండ్రో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మీకోసం ఎదురు చూస్తున్నారని మర్చిపోకండి. ముఖ్యంగా అస్సలు మర్చిపోకండి, నిర్లక్ష్యం ప్రాణాంతకం. నిర్లక్ష్యం ప్రాణాంతకం.